ఇక్కడ తుళ్ళూరు వచ్చినా నేను. అమరావతి అమరావతి ఒకటే హైకోర్టు. మెయిన్ రోడ్లో ఆపారు బస్సు. మెయిన్ రోడ్లో ఆపితే మరి హైకోర్టుకి వెళ్తాకి అక్కడికి ఏమో బస్సులు ఆటోలు ఉండవంట. మరి ఒక బండి అతన్ని పాపం అడిగితే ఎక్కించుకెళ్ళి అక్కడ దించాడు హైకోర్టు కాడ. ఆయన కూడా కోర్టులోకి వెళ్ళి అతనే పెద్ద అతను పాపం దించాడు. వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే వర్షం పడుతుంది బాగా, ఇప్పుడు ఎక్కడ పడుతుంది వర్షం. వచ్చేప్పుడు ఏం చేశానంటే ఆటో వస్తుంది, ఆటో ఒకటి వచ్చింది లోనికి. అయితే ఆ ఆటో ఆపి ఎక్కాను. ఆటో ఆపి ఎక్కి ఉండవల్లి సెంటర్ వెళ్ళాలండి, మరి అక్కడ ఏ ఊరు దగ్గర ఆపుతారు అక్కడ ఆపండి అంటే ఆయన చేశాడు తుళ్ళూరులో తీసుకొచ్చి ఆపాడు. తుళ్ళూరులో బస్ స్టాండ్ దగ్గర ఆపి తుళ్ళూరులో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఏడకొస్తే ఇక్కడ కొట్లో అడిగితే ఇక్కడికి ఎందుకు వస్తాయమ్మా, ఉండవల్లి సెంటర్ ఇలా బస్సు ఇటు రావు, అది అటు వెళ్ళాలి, ఇటు వచ్చేసావు నువ్వు, తుళ్ళూరు అంటే ఇటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ నువ్వు అని చెప్పి అన్నారు. రోడ్డు మీద చూసాను, విజయవాడ బస్సు వచ్చింది. విజయవాడ బస్సు వస్తే వర్షం పడుతుంది కదా, కాకుండా లాగేసాడు, బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాను, ఇది బస్ స్టాండ్ అంట ఇది, ఎందుకంటే మళ్ళీ వర్షం తడుచుకుంటూ వచ్చాను బస్ స్టాండ్కి. ఈ బస్ స్టాండ్ కూడా పాడిపడిపోయిన ఇల్లు ఉన్న ఆ బస్ స్టాప్లో ఉంది, పాడిపడిపోయి అక్కడ పడిపోయి ఉంది. ఇక్కడ ఆగుతాయి అంట బస్సులు. ఎక్కడికి వచ్చి ఆగాను, కూర్చున్నాను. ఇప్పుడే వెళ్ళింది బస్సు, వెళ్ళిపోయింది విజయవాడ వెళ్ళే బస్సులు. తుళ్ళూరు అంటే ఇది, తుళ్ళూరు తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అమ్మ నాకేం తెలియదు, మరి నేనేం చేయాలి, కొత్తగా వచ్చినాను కదా తెలీదు, రూట్ తెలియక నాకు. అతను కూడా మరి అమ్మ అటు వెళ్ళదు, మరి ఇటు వెళ్తుంది బస్సు ఆటో అని చెప్పాలి. అతను డబ్బులు చూసుకున్నాడు కానీ మరి నాకు చెప్పాల. అమ్మ ఉండవల్లి సెంటర్కి వెళ్ళేది ఇటు కాదు, అటు వెళ్ళాలని చెప్తే పోయేది నాకు. ఆయన ఏదో కిరాయిసిద్దని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టేశాడు. నాకు తెలియదు కదా, ఎక్కేసాను ఆటో. తుళ్ళూరులో దించి వెళ్ళిపోయాడు ఆయన. తుళ్ళూరు బస్ స్టాప్ దగ్గర రోడ్డు మెయిన్ రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొట్ల కాడికి వెళ్ళి అడిగితే ఇక్కడికి ఎందుకు వస్తాయమ్మ, ఇటు నువ్వు రాంగ్ వచ్చావు, ఇది తుళ్ళూరు, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, మరి బస్సులు వస్తాయి అమ్మ, విజయవాడలో బస్సు వస్తాయి ఎక్కున్నారు. మళ్ళీ అమరావతి వెళ్ళే బస్సు కూడా వస్తాయి, అమరావతి వెళ్ళగాకు మళ్ళీ ఎదరికి వెళ్ళగాకు వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ విజయవాడ బస్సు ఎక్కగా అని చెప్పి అన్నారు. వచ్చాను. మళ్ళీ బస్ స్టాండ్లోకి వచ్చున్నా, బస్సు రోడ్డు మీద ఆపోయేవరకు బస్ స్టాండ్లోకి వచ్చాను. తడిసిపోయాను మళ్ళీ వర్షానికి కూడా, తడుచుకుంటూ వచ్చాను. ఫోన్ కూడా తగ్గిపోయింది. నేను చాలా యాత్ర పడ్డాను వచ్చినందుకు. కొత్తగా రావటం కదా, తెలియలే రూట్లు నాకు. ఇప్పుడు వస్తూ ఉంటే తెలిసేది రూట్లు, కొత్తగా వచ్చిన్నాను కదా, కొత్తగా రావటాన నాకు రూట్లు తెలియలే. దానివల్ల కంగారు పడిపోయాను. రేపుకి వచ్చినాను. ఇప్పుడు విజయవాడ బస్సు వస్తే ఎక్కి ఉండవల్లి సెంటర్ దిగుతాను. కాదు ఛార్జీలు డబల్ అయినాయి, డబల్ ఛార్జీలు. 55 రూపాయలు ఛార్జీ వచ్చినప్పుడు బస్సుకి. మళ్ళీ అక్కడి నుంచి 30 తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి మరి ఎంత తీసుకుంటే తెలియదు. మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కువ అవుతాం ఉంటాయి, ఎందుకంటే వెనక్కి వచ్చాం కదా, ఎక్కువ అవుతాం అంట. అమరావతి చూద్దామని వచ్చాను. అమరావతికి కూడా వెళ్ళలేదు నేను. అమరావతి వెళ్ళకుండా హైకోర్టుకి వెళ్ళాను. అంటే అమరావతిలో హైకోర్టు నేను అనుకున్నా, అమరావతి కాదమ్మా హైకోర్టు అలాంటి ఇంటికి దించని దించేశారు నన్ను. హైకోర్టుకి వెళ్ళిపోయాను. అమరావతి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంట. అమరావతి ఏం లేదు, గుళ్ళు అంటాడు ఉండేది. కాకపోతే రాజధానికి ఏంటంటే అమరావతి పేరు పెట్టారంట అంతే. అమరావతి గుళ్ళు ఉంటాయి కాబట్టి దాని పేరు పెట్టారంట. అందుకని ఇంకా అటు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి వచ్చాను. హైకోర్టుకి వెళ్తా కూడా మెయిన్ రోడ్లో నుంచి 3 కిలోమీటర్లు అతను చెప్పాడు. 3 కిలోమీటర్లు వెళ్ళాలమ్మ లోనికి, అది దగ్గరేం లేవు, అంత అడవిలాగా ఉంది, అంత ముళ్ళ చెట్లే, చుట్టూ ముళ్ళ చెట్లే. ఆ రోడ్డు కూడా ఎవరు తిరగదంట, ఆపేశారంట రోడ్డు. అది ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య గెలిచినాక హైకోర్టుకి దారి శుభ్రం చేయించాడంట, కొక్కులేళ్ళు పెట్టి చుట్టూ కంప, రోడ్డు అటేపు ఇటేపు కంప తీపిచ్చాడు. అంటే స్థలాలు ఎక్కడ బాగు చేయట్లేదు, ఎందుకంటే వర్షాలు గట్టి ఆపేశారు. మరి బస్సు ఒకటి వస్తుంది, మరి ఏ ఊరు బస్సు తెలీదు. విజయవాడ బస్సు అయితే ఎక్కుతాను. లోనకి రాలేదే, అటు వెళ్ళిపోయినట్టుంది. లోనకి రాలే, భయం ఇటు నుంచి వస్తుంది. అదే మరి అడుగుతాను, అడిగెక్కుతాను.